ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు మీరు సంపూర్ణ వెలుగులో ఉండేవారు. ఇప్పుడు ఇది అంధకారము. మళ్ళీ వెలుగులోకి వెళ్ళండి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఏ కథను వినిపించేందుకు వచ్చారు? జవాబు: తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మం ఉండేది. 2 యుగాల తర్వాత మీరే పెద్ద పెద్ద మందిరాలను కట్టించారు, భక్తి ప్రారంభించారు. ఇప్పుడు ఇది మీ అంతిమ సమయంలోని అంతిమ జన్మ. మీరు ఓ దుఃఖహర్త, సుఖకర్త రండి అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను. పాట: ఈనాడు మనిషి అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచమని, అందరూ అంధకారంలో ఉన్నారని పిల్లలకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారు. ఇప్పుడు హిందువులుగా పిలువబడే భారతవాసులు మొదట దేవీ దేవతలుగా ఉండేవారు. ఇతర ఏ ధర్మము లేనప్పుడు భారతదేశంలో స్వర్గవాసులు ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గము, వైకుంఠము, హెవెన్ ఇవన్నీ భారతదేశం పేర్లే. భారతదేశము పవిత్రంగా, ప్రాచీన, ధనవంత దేశంగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో భారతదేశము నిరుపేదగా ఉంది. ఇప్పుడు అంధకారంలో ఉన్నామని, స్వర్గంలో ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారమని మీకు తెలుసు. స్వర్గంలో రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిగా శ్రీ లక్ష్మీనారాయణులు ఉండేవారు. దానిని సుఖధామము అని అంటారు. తండ్రి ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. దానిని జీవన్ముక్తి అని కూడా అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం. పూర్తి ప్రపంచం రావణుని చెరసాలలో, శోకవాటికలో ఉంది. రాముడు భారతదేశంలో, రావణుడు లంకలో ఉండేవారని, రావణుడు వచ్చి సీతను అపహరించాడని చెప్పుకుంటారు. కానీ అవన్నీ కట్టుకథలు. గీతయే ముఖ్యమైనది. సర్వశాస్త్రోమై శిరోమణి శ్రీమతము అంటే భగవంతుని ద్వారా భారతదేశంలో వినిపించబడిన మతము. మనుషులు ఎవరికీ సద్గతిని కలిగించలేరు. సత్యుగంలో జీవన్ముక్త దేవీ దేవతలు ఉండేవారు. వారు ఈ ఆస్తిని కలియుగాంతంలో పొందారు. ఇది భారతవాసులకు తెలియదు. ఏ శాస్త్రాల్లోనూ లేదు. శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానం ఉంది. సద్గతినిచ్చే జ్ఞానం మనుషు మాత్రుల్లో లేనే లేదు. అందరూ భక్తిని నేర్పించేవారే. శాస్త్రాలు చదవండి, దానపుణ్యాలు చేయండి చెప్తూ ఉంటారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతూ వచ్చిందని కాదు. భారతదేశానికి ఉన్న ఈ వారసత్వం సంగం యుగంలో తండ్రి ద్వారా లభించింది. అదే ఇప్పుడు మళ్ళీ మీకు లభిస్తూ ఉంది. భారతవాసులు నరకవాసులుగా, బేహద్దు దుఃఖీలుగా అయినప్పుడు ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి దుఃఖం? సర్వుల దుఃఖం. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో, పూర్తి ప్రపంచంలో అందరిలో పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావన్లు. తండ్రి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం సమయంలో వస్తాను. సర్వుల సద్గతి దాతగా అవుతాను. అహల్యులు, వేశ్యులు, గురువులు అందరినీ నేనే ఉద్ధరించవలసి వస్తుంది. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచమని సత్యుగంను అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరు స్వర్గాధికారులుగా ఉండేవారని భారతవాసులకు తెలియదు. పతిత ఖండము అంటే అసత్యఖండము, పావన ఖండము అనగా సత్యఖండము. భారతదేశము పావన ఖండంగా ఉండేది. ఈ భారతదేశం
అవినాశి ఖండం. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండము ఉండేది కాదు. అవన్నీ తర్వాత వస్తాయి. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి చెప్తున్నారు, కల్పం యొక్క ఆయువు కేవలం 5,000 సంవత్సరాలు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని వారంటారు. మనిషిని కుక్కగా, పిల్లిగా, గాడిద మొదలైనవిగా చేసేశారు. కానీ పిల్లి, కుక్కల జన్మ భిన్నమైనది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనుషుల వెరైటీ ఒక్కటే. వారే 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, భారతవాసులే డ్రామా ప్లాన్ అనుసారం తమ ధర్మాన్ని మర్చిపోయారు. కలియుగాంతంలో పూర్తి పతితులై ఉన్నారు. తండ్రి మళ్ళీ సంగం యుగంలో వచ్చి పావనంగా చేస్తారు. దానిని దుఃఖధామం అని అంటారు. మళ్ళీ భారతదేశం సుఖధామంగా అవుతుంది. తండ్రి చెప్తున్నారు, ఓ పిల్లల్లారా, మీరు భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. మీరు మళ్ళీ 84 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. సతో నుండి రజో, తమోలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి సదా ఆనందమైన వారిగా, సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఎవ్వరూ అవరు. భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది. వజ్ర వైడూర్యాలు రాళ్ల వల్లే లభించేవి. 2 యుగాల తర్వాత భక్తి మార్గంలో ఇంత పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. అవి కూడా ఎంత పెద్దవిగా నిర్మిస్తారు. సోమనాథ మందిరం అత్యంత పెద్దదిగా ఉండేది. కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా, ఇంకా ఇతర రాజులు మందిరాలు కూడా ఉండేవి. ఎంతో దోచుకుని తీసుకెళ్లారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని ఇప్పిస్తున్నారు. మిమ్మల్ని ఎంత షౌకారులుగా తయారు చేసి ఉండినాను. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. యదా మహారాజా, మహారాణి, వారిని భగవాన్, భగవతి అని కూడా అనవచ్చు. కానీ తండ్రి అర్థం చేయించారు, భగవంతుడు ఒక్కరే, వారే మన తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అనటం వలన వారు సర్వాత్మల తండ్రి అని గుర్తురాదు. తండ్రి కూర్చుని కథను వినిపిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయం కాదు. యుద్ధ మైదానం మొదలైనవేవీ లేవు. తమ రాజ్యం ఉండేదని భారతవాసులు మర్చిపోయారు. సత్యుగం ఆయువును చాలా పెద్దదిగా చేసినందున చాలా దూరంగా తీసుకెళ్లారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, మనుషులను భగవంతుడని అనలేరు. మనిషి ఎవరికీ సద్గతిని కలిగించలేరు. సర్వుల సద్గతి దాత, పతితుల పావనకర్త ఒక్కరే అను సామెత కూడా ఉంది. సత్యఖండాన్ని స్థాపించే సత్యమైన తండ్రి ఒక్కరే. పూజలు కూడా చేస్తారు. కానీ భక్తి మార్గంలో మీరు ఎవరి పూజలు చేస్తూ వచ్చారో వారిలో ఒకరి జీవిత చరిత్ర కూడా తెలియదు. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, మీరు శివ జయంతిని జరుపుకుంటారు కదా. తండ్రి నూతన ప్రపంచ రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అనంతమైన సుఖంను ఇచ్చేవారు. సత్యుగంలో చాలా సుఖం ఉండేది. దానిని ఎవరు ఎలా స్థాపించారు? ఇది తండ్రి కూర్చుని తెలియచేస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా చేయటం లేక భ్రష్టాచారులను శ్రేష్టాచార దేవతలుగా చేయటం, ఈ కర్తవ్యం తండ్రిదే. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు. దుఃఖం కూడా ఈశ్వరుడే ఇస్తారని మనుషులు అంటారు. తండ్రి చెప్తున్నారు, నేను సర్వులకు ఎంత సుఖంనిస్తాను అంటే మళ్ళీ మీరు అర్థకల్పం వరకు తండ్రిని స్మృతియే చేయరు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యంగా అవుతుందో అప్పుడు అందరినీ పూజ చేయటం మొదలు పెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని పిల్లలు అడుగుతారు. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన భారతవాసి ఆత్మల్లారా, ఇప్పుడు నేను మీకు బేహద్ వారసత్వంను ఇస్తాను. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ కలిసి ఒకేసారి రాలేరు. సత్యుగ సూర్యవంశ పదవిని మళ్ళీ మీరే తీసుకుంటారు అనగా సత్యమైన బాబా ద్వారా నరుని నుండి సత్యనారాయణునిగా అయ్యే జ్ఞానం వింటున్నారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి, అవి జ్ఞాన మార్గాన్వి కావు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. సుప్రీం ఆత్మ వచ్చి జ్ఞానంనిస్తారు. పిల్లలు ఆత్మాభిమానులు కావవలసి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. దాని అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పావనంగా ఉండిన ఇతనే అంతిమ జన్మలో పతితమైనాడు. తతత్వం. తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచంలో పతిత ప్రపంచంలో రావాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరు నంబర్ 1గా అవుతారో వారి తనువులో వస్తాను. సూర్యవంశీలే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతను బ్రహ్మ, వీరు బ్రహ్మవంశీ బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. రాతి బుద్ధిని పారస్ బుద్ధిగా చేయటం పిన్నమ్మ ఇల్లంత సులభం కాదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు ఆత్మాభిమానులు కావండి. ఓ ఆత్మల్లారా, ఒక్క తండ్రినే స్మృతి చేయండి, రాజ్యం కూడా స్మృతి చేయండి. దేహ సంబంధాలను వదిలేయండి. అందరూ మరణించవలసిందే. ఇప్పుడు అందరిది వానప్రస్థావస్థే. ఒక్క సద్గురు తప్ప ఇతరులెవ్వరూ సర్వుల సద్గతి దాతగా ఎవరూ అవలేరు. తండ్రి చెప్తున్నారు, ఓ భారతవాసులైన పిల్లలు, మొట్టమొదట నా నుండి విడిపోయింది మీరే. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని పాడతారు. మొదట భారతవాసి దేవీ దేవతా ధర్మస్థులైన మీరే వచ్చారు. ఇతర ధర్మాల వారికి కొద్దిగానే జన్మలుంటాయి. పూర్తి చక్రం అంతా ఎలా తిరుగుతుందో తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరు ధారణ చేయరో వారికి కూడా ఇది చాలా సులభం. ఆత్మలే ధారణ చేస్తాయి. పుణ్యాత్మలుగా పాపాత్ములుగా అవుతాయి కదా. ఇది మీ 84వ అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వానప్రస్థంలో ఉండేవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీకిప్పుడు దేహదారి గురువులను ఆశ్రయించే అవసరం లేదు. మీకందరికీ నేను తండ్రి, టీచర్, గురువును. నన్ను ఓ పతిత పావన శివ్ బాబా అని పిలుస్తారు. ఇప్పుడు స్మృతి వచ్చింది. సర్వాత్మలకు వారు తండ్రి. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే ఆత్మ అమరమైనది. సర్వాత్మల్లో పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మనుష్య సృష్టికి బీజరూపమైనందున నాకు పూర్తి వృక్షం యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు అని చెప్తున్నారు. అందుకే నన్ను జ్ఞానసాగర్లు అని అంటారు. మీలో కూడా పూర్తి జ్ఞానం ఉంది. బీజం నుండి వృక్షం ఎలా వెలువడుతుంది? వృక్షం పెరిగేందుకు సమయం పడుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, నేను బీజ రూపంను. అంతిమంలో పూర్తి వృక్షం శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు చూడండి, పునాది అయిన దేవీ దేవతా ధర్మం లేదు, అదృశ్యమైపోయింది. దేవతా ధర్మం అదృశ్యమైపోయినప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. ఒకే ధర్మంను స్థాపన చేసి మిగిలిన వాటన్నిటినీ వినాశనం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఇదంతా తయారైన డ్రామా. ఇది అంతం కాదు. తండ్రి అంతిమ సమయంలో సృష్టి ఆది మధ్య అంతముల జ్ఞానంను వినిపించవలసినప్పుడు తండ్రి వస్తారు. కనుక సంగం యుగంలోనే వస్తారు. మీకు తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ మూలవతనంలో నివసించే సోదరులు. ఆ ఒక్క తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా. సర్వుల సద్గతి దాత అయిన తండ్రిని అందరూ స్మరిస్తారు. వారిదే ఈ మహిమ. తండ్రి రాకుంటే భారతదేశాన్ని స్వర్గంగా ఎవరు తయారు చేస్తారు?
ముస్లింలు మొదలైన వారంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నరకంలో పునర్జన్మ లభిస్తోంది. అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారని కాదు. హిందువులు ఎవరైనా చనిపోతే స్వర్గవాసులైనారని చెప్తారు. అంటే ఇంతవరకు నరకంలో ఉన్నారనే కదా. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారు. అందుకు మీ నోట్లో గులాబ్ జామున్. వారు స్వర్గస్థులైనప్పుడు నరకపు అసురీ పదార్థాలను వారికి ఎందుకు తినిపిస్తారు? బెంగాల్లో చేపలు మొదలైనవి కూడా తినిపిస్తారు. అరే, స్వర్గంలో ఉన్న వారికి ఇవన్నీ తినే అవసరమేముంది? ఫలానా వారు నిర్వాణ ధామానికి పోయారని అంటారు. అవన్నీ అసత్యాలే అని తండ్రి చెప్తున్నారు. వాపస్ ఎవరు వెళ్ళలేరు. మొదటి నెంబర్ వారే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటే వారెలా వెళ్ళగలరు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇందులో ఎలాంటి కష్టమూ లేదు. భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంది? రామా రామా అని చెప్పిస్తూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదంతా భక్తి మార్గం. ఈ సూర్యచంద్రులు కూడా వెలుగునిచ్చేవారని పిల్లలైన మీకు తెలుసు. వీరు దేవతలు కాదు. వాస్తవానికి వారు జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు. మహిమంతా తండ్రిదే. కానీ భక్తులు సూర్యదేవాయ నమః అని అంటారు. సూర్యుని దేవతగా భావించి నీరును అర్పిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇదంతా భక్తి మార్గం. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. మొట్టమొదట ఒక్క శివబాబా అవ్యభిచారి భక్తే ఉంటుంది. తర్వాత దేవతలది. తర్వాత దిగుతూ ఇప్పుడు 3 రోడ్ల కూడలిలో కూడా మట్టి దీపాన్ని వెలిగించి నూనె వగైరాలను వేసి రాళ్ళను కూడా పూజిస్తారు. తత్వాల పూజ కూడా చేస్తారు. మనుషుల చిత్రాలను కూడా తయారు చేసి పూజిస్తారు. ఇప్పుడు వీటి ద్వారా ఏమీ ప్రాప్తించదు. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మలోని చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ. వానప్రస్థ స్థితి అయినందున పుణ్యాత్మగా అయ్యే శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్, దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్క తండ్రిని, రాజ్యాన్ని మాత్రమే స్మృతి చేయాలి. బీజము మరియు వృక్షంల జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితంగా ఉండాలి. ఈరోజు వరదానము. విశ్రాంతి మరియు ఎవరెడీగా అయ్యి బుద్ధి ద్వారా అశరీరితనంను అభ్యాసం చేసే సర్వ కళలతో సంపన్న భవ. సర్కస్లో కళను చూపించే కళాకారుని ప్రతి కర్మ కళగా అయిపోతుంది. ఆ కళాకారులు శరీరంలోని ఏ అవయవంనైనా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం వంచగలరు. ఇదే వారి కళ. పిల్లలైన మీరు బుద్ధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎక్కడ స్థితం చేయాలనుకుంటే అక్కడ స్థితం చేయండి. ఇదే అన్నిటికంటే గొప్ప కళ. ఈ ఒక్క కళ ద్వారా 16 కళ సంపన్నంగా అవుతారు. అలా అయ్యేందుకు ఎంత ఉపరాం మరియు ఎవర్ రెడీగా అవ్వాలి అంటే ఆజ్ఞానుసారం 1 సెకండ్లో అశరీరులుగా అయిపోండి. యుద్ధంలో సమయం వ్యర్థమవరాదు. స్లోగన్. సరళత మరియు సహనశీలత గుణంను ధారణ చేసేవారే సత్యమైన స్నేహి మరియు సహయోగులు. అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎవరైతే పరమాత్మ జ్ఞాని పిల్లలుగా ఉన్నారో వారికి జ్ఞానం యొక్క ఫలమైన ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వం సంగం యుగంలోనే ప్రాప్తిస్తుంది. జ్ఞానము అనగా తెలివి.
తెలివిగలవారు ఏ పని చేస్తున్నా సదా స్వయాన్ని బంధనముక్తులుగా, సర్వ ఆకర్షణ నుండి ముక్తులుగా చేసుకునే తెలివి కలిగి ఉంటారు. వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ, సంబంధము మరియు సంపర్కంలో ముక్తి, జీవన్ముక్తుల స్థితి ఉంటుంది. దీనినే న్యారా మరియు ప్యారా అని అంటారు. అచ్చా. ఓం శాంతి.